హాంకాంగ్ అనంతరం సింగపూర్ కూడా ఈ సదరు బ్రాండ్స్ పైన కేసు వేసింది. భారతదేశానికి చెందినటువంటి 2 దిగ్గజ మసాలా పౌడర్స్ని తయారు చేసే కంపెనీల పైన గత సంవత్సరం ఎవరెస్ట్ ఫిష్ మసాలా పౌడర్ పైన అమెరికా బ్యాన్ విధిస్తే ఈ సంవత్సరం హాంకాంగ్ అలాగే సింగపూర్ దేశాల్లో కూడా బ్యాన్ విధించాయి. కారణం, ఈ మసాలా పౌడర్స్లో కార్సినోజన్స్ ఉన్నట్టుగా తేలింది. ఈ ప్రోడక్ట్స్లో ఇథిలీన్ ఆక్సైడ్ ఉంది, అంటే అదొక కార్సినోజన్, క్యాన్సర్ కారకం. నిజానికి భారతదేశం ఇథిలీన్ ఆక్సైడ్ వాడకాన్ని మన దేశంలో ఎప్పుడో బ్యాన్ చేసింది. మరి ఈ కెమికల్ ఈ కంపెనీలు తయారు చేస్తున్నటువంటి మసాలా పౌడర్స్లోనికి ఎలా వచ్చాయి? ఎందుకని ఆయా కంపెనీలు నిబంధనలను ఉల్లంఘించాయి? మరి ఇండియన్ ఫుడ్ సేఫ్టీ విభాగం ఏం చేస్తోంది? కొద్ది నెలల క్రితమే ఎవరెస్ట్ కంపెనీ ఉత్పత్తులను సింగపూర్ బ్యాన్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. తాజాగా ఈ కంపెనీపై హాంకాంగ్ కూడా బ్యాన్ని విధించింది.